ఒకటో తారీఖు 1వ నెల 2024 సంవత్సరము మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారము మఖా నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. అందులో మఖా నక్షత్రం అధిపతి కేతువు, తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు. అందులో సోమవారం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి. కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని, ఒక దోషుడు అన్నాన్ని వండి ఆ యొక్క ఎరుపు వస్త్రంలో మూట కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి, యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన, ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అంటే నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతూ ఉంటుందో, ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం, శత్రుశేషం, అలాగా అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం. ఇలాగా ఈ సంవత్సర ప్రారంభకాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. కర్కాటక రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయము, రాజపూజ్యం ఓసారి తెలుసుకుందాం. 14 ఆదాయం, వ్యయం 2. అంటే ఈ సంవత్సరంలో అత్యధికంగా ధనాన్ని సంపాదిస్తూ మిగులుబాటు కలుగుతూ స్థిర చరాస్తులను సొంతం చేసుకోబోయే వాళ్ళు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా టక్కున గుర్తొచ్చే రాసే కర్కాటక రాశి వారు. 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది, 12 రూపాయలు మిగలబోతున్నాయి. కనుక ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఉదాహరణకు మనం సామెతగా తీసుకొని వచ్చే ప్రతి రూపాయిను స్థిరాస్తులుగా మార్చండి. భూములు, గృహాలు, స్థిర చరాస్తులను సంపాదించబోతున్నారు ఈ సంవత్సరం అని చెప్పి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజపూజ్యం 6, అవమానం 6. మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా మంచి కార్యక్రమాలు చేయడం వలన ఇంట్లో, బయట, సమాజంలో ఉన్నతమైనటువంటి ప్రేక్షకాదరణ పొంది రాజగౌరవాలు, రాజ పదవులు మిమ్మల్ని వరించబోతున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు, పుష్యమీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా ఆరోగ్యం బాగుంది. కాకపోతే ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం చేత మనోవేదన. దయచేసి ఎప్పుడు కూడా వేదనకు గురవ్వడం వలన మెడిసిన్ లేనటువంటిది. దీని మెడిసిన్ ఏమిటయ్యా అంటే మిత్రులు, సన్నిహితులు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడము. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనంత వరకు మీకు ఇబ్బంది లేదు. ఆందోళన చెందారా మీరు మానసికంగా, శారీరకంగా దీర్ఘకాలిక వ్యాధులు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా వీరికి తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, అన్నదమ్ములు ప్రేమానురాగాలుగా చూసినను ప్రతి విషయాన్ని మీరు మానవ సంబంధంగానే చూడండి, దయచేసి ఆర్థిక సంబంధంగా చూడవద్దు. ఎందుకనగా కర్కాటక రాశి జాతకులు ఎవరితోనైనా క్షణాల్లో స్నేహం చేయగలరు, స్నేహాన్ని ధనంగా మార్చగలరు. ఆ ధనం తిరిగి ఇవ్వకపోగా అనేక నిందలకు మీరు గురి చేస్తూ వాటికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక తల్లిదండ్రులు సంపాదించిన స్థిరచరాస్తులు కానీ మీరు ఎన్నో రోజులుగా సంపాదించిన ఆస్తులను కాపాడుకొని మానవ ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఈ సంవత్సరాంతం వరకు కూడా అష్టమ స్థాన శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందున కొత్త పనులు చేపట్టకపోవడము, దూరవాయు జల ప్రయాణాలు చేయకపోవడము, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లను, బ్యాంకు పాస్వర్డ్స్ నెంబర్లను ఎంతో భద్రపరచుకోగలగాలి. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు మిమ్మల్ని ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో
ఉన్నతమైన స్థితికి రాబోతున్నారు. కనుక ప్రేమ వివాహంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఏదన్నా అనుకున్న 4 గోడల మధ్య ఉండే పరిస్థితి చూసుకోండి. తేడా వస్తే 4 గోడల మధ్య నుంచి పోయి 40 మంది దగ్గరికి చేరి నవ్వుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వల్ల ప్రమోషన్స్ రావడం, విదేశాలకు వెళ్ళడం, అనేకమైనటువంటి సేవారంగ కార్యక్రమాల్లో మీకు అరుదైన గౌరవం రాబోతుంది. అలాగనే 2024 ఏప్రిల్ 26 నుండి లాభస్థానంలోకి గురువు రావడం వలన అన్నింటా శుభం, యోగం, లాభం, స్థిర చరాస్తులకు మీ సొంతం కాబోతున్నాయి. అలాగా స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు, బ్యాంక్ సెక్టార్లో ఉండబడినటువంటి వారు, అలాగనే వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసే వారందరూ కూడా నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తించాలి. ఇంకను ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన విజయాలకి మన స్వాగతం పలకాలి అన్నట్టే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చువేయడం జరుగుతుంటుంది. ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము, సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ 12 సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు, మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ చక్రాలు వికసించడం జరుగుతుంది. అలాగనే గృహంలో వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తాము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ యొక్క పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ఉట్టి, కాళభైరవ స్వామికి డాలరు, కాళభైరవ స్వామికి కంకణము, రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం, కాళభైరవ స్వామికి సేవ చేద్దాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, మీ చేతిరేఖలను అనుసరిస్తూ, గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ వ్యక్తిగతంగా సంపూర్ణ ఆధ్యాత్మిక సలహాలు సూచనలిస్తూ అద్భుతమైన విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధూవరుల యొక్క జాతక పొంతనము, అబ్బాయి యొక్క పాదమును, వారి యొక్క వివాహము, సంతానము, యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత. అలాగనే మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి, ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది, న్యూమరాలజీ ప్రకారంగా, సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకోవడం వెళ్తుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు గొడవలు పడడం, విడాకుల దాకా వెళ్ళడం, విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది, ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కేంద్రమును సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు. అందరికీ ఈ 2024 ఆంగ్ల సంవత్సరంలో శుభం, జయం, లాభం జరగాలని కాళభైరవ స్వామి వేడుకుందాం, ఆశీర్వదించని ప్రార్థన చేద్దాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి.